పక్క వద్దా ఎట్లా సపోర్ట్ చేస్తా చూడే మాకు మీరు చూస్తున్నారు రొట్టి డాడీ డాడీ అంటాడు ఇప్పుడు నాకు అమ్మ అని కాదు అందరికి అమ్మ అమ్మనండి అరే 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 ఇప్పుడు మనతో ఉన్నారు ఎవరు లడ్డు పోలికలు మొత్తం నీదే వస్తుందేమో అని భయం అవుతుందన్న నాకు ఇప్పుడు ఫోన్ అంత ఖాళీ పిల్లి వేస్ట్ ఐరేష్ నీ పేరెంట్ మొక్కుని ఇట్లా కోస్తా అర్థమైందా ఎక్కువ వద్దు మాతో పెట్టుకోకు కడికక్కడి ఎత్తిన తలకి రాత పెడతా నన్ను దూరం పెట్టేస్తున్నారన్న గలీజ్ గా నేను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ యువర్ హల్చల్ ప్రియాంక ఈరోజైతే మన సన్నన్నతో షాపింగ్కి అయితే పోతున్నాం ఎందుకంటే మన లడ్డు అంటే సన్నన్న వాళ్ళ కొడుకు ఈనాక్ బర్త్డే వస్తుంది 1 year అవ్వడానికి అయిపోతుంది చిన్నపిల్లలు తొందరగా గ్రో అప్ అయిపోతుంటే బాధ అనిపిస్తుంది చిన్నోడు 1 year అయిందంటే నమ్మలేకపోతున్నాం కానీ బర్త్డే వస్తుంది కదా సో దానికోసం అయితే సన్నన్న అయితే షాపింగ్కి పోతుంటే నేనైతే దమ్ చేసిన నన్ను కూడా తీసుకోవో నేను కూడా కొన్ని సెలెక్ట్ చేసా లడ్డు గురించి అనేసి అన్న సన్నన్నతో అయితే షాపింగ్కి అయితే పోతున్నాం సో కిందకైతే పోదాం ఫైనల్గా అయితే సన్నన్న అయితే వచ్చేసిర్రు హాయ్ సన్నన్న హాయ్ హాయ్ పెద్దక్క బంగారం హాయ్ మా లడ్డు ఏడి మా చిన్నక్క ఏడుంది హాయ్ అక్క లడ్డు ఇనోక్ అక్క సోనక్క సిగ్గుపడుతున్నాము ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంకా 1 year అయిపోవడానికి వస్తుంది ఇనోక్ది ఎట్లా అనిపిస్తుంది ఇనోక్ హాయ్ హాయ్ నాన్న ఆఫ్ కెమెరా అన్ని మాట్లాడతాం ఆన్ కెమెరా ఏం మాట్లాడతాం అవునా అక్క అక్క చెప్పక్క ఎక్స్పీరియన్స్ చెప్పు కెమెరా లేదనుకో గర్ల్ మామ్స్ కన్నా బాయ్ మామ్స్ కున్న కష్టాలు గాడ్ సతాయిస్తాడా సతాయించడమా వేరే లెవెల్ సో గైస్ చెప్పాలంటే నిన్న ఇనోక్ పడ్డాడు యాక్చువల్లీ నిన్ననే పోతుండే షాపింగ్కి కానీ ఇనోక్ పడ్డాడు ఏం చేస్తాడేమో కానీ అక్క ఏమో జర్రా అది కూడా మేము పడేసినాము మాతో చిన్న దెబ్బ తాకితే టార్చర్ చూపిస్తుంది అదే అక్క చేత్తో ఇనోక్కి చిన్న దెబ్బ తాకితే ఏం కాలే అంటది అవునా కదా అక్క నా చేతితో ఎక్కువ దెబ్బ తాకదు చూస్తాక నేను చూస్తా నేను వడిగా నా కొడుకుని నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది డాడీ 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 అంటాడు ఇప్పుడు నాకు చెప్పు ఎక్స్పీరియన్స్ ఉంటుండే కదా నా ఎక్స్పీరియన్స్ ఏం లేదు అంతే టార్చర్ చేస్తుందా అక్క ఏం చేయదా అయింది టార్చర్ చేస్తుందా మీరు టార్చర్ చేయకుండా ఉంటే చాలు దెబ్బ తాకిందనుకో ఇంత పెద్దగా చేస్తుంది తెలుసా తల్లి అన్నప్పుడు ఉంటది అన్న అదే నీకు దెబ్బ తాకితే మీ మమ్మీ సఫర్ అవుతుంది అన్న ఫస్ట్ మన తల్లియే మెయిన్ మామ్స్ ఆర్ గ్రేట్ గ్రేటా చూసి చెప్పు గ్రేట్ నిజంగా అవును అది నిజమే ఎవరమ్మా గ్రేట్ ఎంత మంది అమ్మలు అందరు గ్రేట్ ఒక్క అమ్మ ఈమెకి అమ్మ అని కాదు అందరికి అమ్మ అమ్మనండి కరెక్టే సో పెద్దక్క ఈనాక్ది షాపింగ్ అవుతుంది 1 year అవ్వడానికి వస్తుంది నీ ఎక్స్పీరియన్స్ చెప్పు ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఇప్పుడే మెయిన్ బర్త్డే షాపింగ్ కాదు కదా మెయిన్ బర్త్డే కాదు కాదా అన్న మెయిన్ బర్త్డేనే అక్క ముందు నుంచే ప్రిపేర్ అవుతుంది అక్క మొత్తం బంగారం ఎక్సైట్మెంట్ ఉందా అక్క
కంపల్సరీ ఉంటది. ఫేస్ లా స్మైల్ అయితే అరే అరే అరే. నేను ఇనోక్ బర్త్డేకి అస్సలాగా 1 year అయింది కదా, ఖాళీ డాన్స్ తోనే చంపేస్తా అందరినీ. ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాం కదా. అవును, ఫస్ట్ బర్త్డే అని వీళ్ళకి సంబంధించింది ఏదైనా అదొక వేరే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అది నిజమే. వాళ్ళకి ఏముండదు, ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే ఏముండదు గాయ్స్. ఇంట్లో పుడితే ఫస్ట్ పుట్టాలా. ఫస్ట్ పుడితే అన్ని చూడండి గాయ్స్, జుట్టు పట్టుకొని ఎట్లా. అయ్యా ఇనోక్, ఎందుకు ఇనోక్, ఎందుకు? అవునా ఇనోక్, నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఇనోక్? అరే 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 ఫోన్ తీసుకుంటావా? ఎట్లుంది ఎక్స్పీరియన్స్? నిజంగానే పుడితే ఇంట్లో ఫస్ట్ పుట్టాలి. ఎందుకంటే ఫస్ట్ అంటే అందరికి వాళ్ళే ప్రయారిటీ ఉంటారు. అన్ని వాళ్ళకి ఫస్ట్ జరుగుతూ ఉంటాయి. సెకండ్ అయినా ఒక్కొక్కటి లైట్ అది నిజమే. మా ఇంట్లో కూడా నేను ఫస్ట్ కదా, అన్ని మొత్తం వేరేగా ఉంటుండే. బెన్హర్ది ఇంకా రేచల్ ఇద్దరు వచ్చి అక్క ఒకటి అడగాల, బెన్నర్తో ఎప్పుడైనా దెబ్బలు తిన్నావా అక్క? వాడిన చేతిలో తిన్నాడు మస్తు. చిన్నప్పుడు వీళ్ళిద్దరిని బాగా ఇది చూసుకుంటుండే. వెళ్ళినప్పుడు నేనే చూసుకుంటుండే ఎక్కువ. చెప్పిన మాట వినలేడు, ఎటో పోతున్నాడు అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి కొడితే ఇక్కడ తినిపోయి 2-3 కుట్లు పడ్డాయి. అవును, ఈడ ఒక కాటు ఉంటది ఆయన. అంత అది నువ్వేనా? అట్లా కొడుతుండే. మా మమ్మీ డాడీ లేని టైంలో ఎవరు సంలాంచాలి ఎప్పుడు. అవును, ఎటన్నా పోయేమని దెబ్బ. సెకండ్ మదర్ మీరే కదా ఎట్లన్నా? మా అమ్మ కాదు, నువ్వు తిన్నావా లేదా దెబ్బలు బెన్నర్ చేతిలా? నాకు చెప్పిండు బెన్నర్ ఒకసారి ఫుల్ కొట్టినంట. వీళ్ళిద్దరు మస్తు కొట్లాడుకుంటాడు. సోనక ఈమెతో ఇప్పుడు మాట్లాడదు సోనక. అట్లా కాదు, ఈమె ఉరికిపిచ్చి కొడుతుంది బెన్హర్ని. రైల్వే క్వార్టర్స్ ఉన్నప్పుడు మాది ఇట్లా రౌండ్ తిరగడం లాగా ఉంటుండే ఇల్లు. ఇల్లు మొత్తం తిరిగిపిచ్చి కొట్టేది వాడిని. అది అక్క ఇది నిజమా కదా చెప్పు? బెన్నర్ చెప్పిండు ఒకసారి అంట, అక్క చాలా బక్కగా ఉండే, పట్టుకొని ఈ పైన మస్తు గుద్దిందంట కదా. బెన్హర్ ఈమెను కొట్లాడుకుంటారు అని చెప్తున్నా కదా. మళ్ళీ ఎక్కువ కొడతారు వీళ్ళిద్దరు. కొడుతుంది ఈమె కొడితే అమ్మా ఎట్లున్నది ఏందని చూడకపోతుండే. ఏమంటాడో తన్నేసుడు, ఎట్లా అంటే అట్లా కొట్టేసుడు. నువ్వైతే వీళ్ళిద్దరు అయితే మస్తు కొట్లాడుకుంటుండే బెన్హర్ రేచల్. బెన్నర్ వాళ్ళ డాడీ ఎట్లా కొడుతుండే బెన్నర్ని? మా డాడా మరి వాడు అట్లా చేస్తుండే, అంత సతాయిస్తుండే మా డాడీని. మంచిగా చెక్కి షార్ప్ చేసిరు కదా ఆఖరి. మస్తు కొట్టేటాడు మా డాడీ. మా డాడీ కొట్టుడు, నేను మా డాడీని ఆపుడు. మా డాడీకి నాకు ఫుల్ ఫైటింగ్. అయ్యా, వాడిని కొట్టనీయకుండా ఆపుతుండే. సరేనా, నీకు కూడా బెన్నర్కి చాలా గొడవలు అయినాయి అంట కదా? ఒకసారి ఫుల్ కొట్టుకున్నారంట కదా ఇద్దరు? అది నార్మల్ గా కాదు, ఒకసారి హైప్ అయింది. నాకు బెన్నర్ చెప్పిండు. కొట్టుకునేంత అయితే ఏం కాదు. మీ ముందు కొట్లాటారు, తిట్టుకుంటారు, అలుగుతారేమో కానీ కొట్టుకునేంత అయితే ఏమి ఉండదు. అలుగుడు కూడా ఉందా నీ దగ్గర టాలెంట్? ఇద్దరు నేను నీకే ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. బంగారం ఇటు చూడు, స్మైలీ బంగారం. స్మైల్ అంటే అక్క 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 అంటావు కదా. సన్న అయితే మంచిగా ర్యాపిడో పని చేస్తుండు. అక్క వాళ్ళు దిగారు షాప్ దగ్గర. అయితే అన్నా చెప్పు, ఎంత బిల్లు? ఏమో అక్కడికి తెలుసు, మనకు తెలియదు. అక్కడికి తెలుసా? అంతే అంతే అంతే. ఒక మాట చెప్పాలా, నీకంటే అందంగా మా అక్క ఇంకా లడ్డు ఉన్నారు చూడు. అవును, మళ్ళీ అందంగా క్యూట్ గా ఉన్నారు వాళ్ళిద్దరు. అవునా? అందుకే పెళ్లి చేసుకున్నావు అని చెప్పు. అవును, మన క్యూట్ ఉన్నారా అని పెళ్లి చేసుకున్నా. లెట్స్ గో ఫర్ షాపింగ్. హాయ్ సనన్న, మనం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. అందుకే చెప్తాను నా బెనవంతో ఉండకు అనేసి. చూసావా మనం ఇద్దరిని యాగం చేసేసి అనుకుంది. రేపు వీడియో పోస్ట్ అవుతుంది, అప్పుడు తెలుస్తుంది. ఇంత ఏడిపిస్తుండు కదా, చుక్కలు చూపిస్తాం ఆయనకి. సో గైస్, ఇప్పుడు మనతో ఉన్నారు ఎవరు? లడ్డు. సో గైస్, ఎవరు లడ్డు అని పిలవద్దు, అది ఓన్లీ నేనే పిలుస్తా. మా ఇనోక్కి ఒరిజినల్ ఏం మన ఇనోక్ది ఇనోక్. అక్క, ఈ పద్ధతి కాదు. లడ్డు గురించి షాపింగ్కి వచ్చినాం.
నువ్వు నీకోసం షాపింగ్ చేస్తున్నావు అక్క. షాపింగ్ మదర్ ఇంకా సంధి చేయాల్సిందే. అమ్మ ఎంత క్యూట్గా ఉన్నారు. అన్నా ఎవరి కోసం కొంటున్నావు అన్నా? నా గురించా? లడ్డు లడ్డు నా గురించి తీస్తున్నావు ఆ డ్రెస్. అట్లా చేయొద్దు లడ్డు. ఈ డ్రెస్లో బాగుంటానా లడ్డు? బాగుంటానా? నువ్వు వేసుకుంటావు ఏంది? ఆయనకి డ్రెస్ సంబంధమే లేదన్నా. ఇటు చూడు ఇటు చూడు. దీనిపైన ఎక్కుతావా? ఇష్టమా నీకు? ఇష్టమా? అయ్యో 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 మెల్లగా మెల్లగా ఎక్కేసింది. అదే గైస్ ఇక్కడ వచ్చినాక చూడండి గైస్, ఫ్యామిలీ అంటే ఇది. చిన్నోడి కోసం ఏం సెలెక్ట్ చేస్తున్నారు అని ఒక మాట చెప్పాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చైల్డ్హుడ్ మెమొరీ ఏదైనా గుర్తొస్తుందా అంటే ఒక మదర్కి వస్తుంది. అండ్ ఇక్కడ అందరికంటే చిన్న చెప్పులు, చిన్న క్యూట్ ఇదన్నమాట. ఇలాంటి చిన్న చిన్న షాపింగ్స్కి పిల్లల కోసం షాపింగ్కి ఎవరైనా వస్తే ఒకటే గుర్తు చేసుకుంటారు. అది చాలా మెమొరబుల్ ఎవరికంటే ఒక మదర్కి. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు మా కొడుకుకి ఏం వేసుకోవాలి, ఏం తీసుకోవాలి, అండ్ కూతురికి ఏం తీసుకోవాలి అనేసి ఒక చాలా హ్యాపీనెస్తో వస్తారు. అండ్ ఇలాంటివి చూసి అక్క ఇది ఎట్లుంది? సూపర్ ఉంది. గుర్తొస్తుందా ఏదైనా? యా హాయ్. ఏదో అంటున్నావు? అమ్మో అన్నా పోలికలు మొత్తం నీదే వస్తుందేమో అని భయం అవుతుందన్న నాకు. అమ్మో రెడీ ఉండండి, నెక్స్ట్ బెన్నర్ రైడర్ 46 ప్లేస్ తీసుకోవడానికి రాబోతున్నా. ఈనోక్ అల్లుడు రైడర్ 46 అన్నమాట. పెద్దక్క రైడర్ 46, చిన్నక్క రైడర్ 46. సరేనా? నీకేం పిలవాలి? అదే పిలవాలా? నెక్స్ట్ మీ కొడుకు కూడా రైడర్ 46 ఏనా? కొడుకుకి ఎట్లా రెడీ చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళ మమ్మీ మనం ఏం చెప్పలేము. మనం ఏమనుకుంటే అది కారు కదా చాలా మంది. అవునా? నిజం కారు ఎవరు. సరేనా? ఫైనల్ గా అయితే షాపింగ్ అయిపోయింది. ఆ వీడియో అయితే నేను తీయలేకపోయినా. నేను కూడా బిజీ అయిపోయినా షాపింగ్ చేయడంలా. అయితే ఒక మాట అడుగుతా, బెన్నర్ ఎందుకు రాలే అన్న? ఆడు ఇవన్నీ ఇవన్నీ ఉండదు మా ఇంట్లో. అవునా? ఆడ రీల్స్ ఆడు తిరుగుతూనే ఉంటాడు. ఎక్కడ కానీ ఏదన్నా చెప్పన్నా, ఒక్క ఫోన్ చేసి నాకు ఇంత పైసలు అవసరం ఉందని చెప్పంగానే వేసేసిండు. మొన్న షాపింగ్ చేయగానే అడిగితే వేయడం ఈమె కానీ కాదు, ఎవరు అడిగినా పైసలు అడిగినాం అనుకో ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదని చెప్పేస్తాడు ఫేస్ పైన. కానీ ఇప్పుడు ఆయన ఏడుండు నాకు అది ఒక్కటి తెలియాలన్నా. అలా చేసే సాయి చేయాలా లేకపోతే ఐరిస్ కి చేయాలా? ఫస్ట్ ఐరిస్ చేయన్నా. నాకు చర్చ్కి పోయింది ఒకసారి అయితే చెయ్యి. సరే చర్చ్కి పోయింది కదా, చెయ్యి. స్పీకర్లో పెట్టు. స్పీకర్ స్పీకర్ ఏందన్నా పాటలు సౌండే రావట్లే. హలో ఏడున్నారు? చూసినావా ఏం చేస్తారు? బయటకు వచ్చినాం మేము. అన్ని చెప్పాలా? మేము బయటకు వచ్చినాం. బెన్నీ చెప్పొద్దు అన్నాడు. వాడేం చెప్పొద్దు అంటాడు. నువ్వు అంతోనే తిరుగు, తోకలేక అంతోక పట్టుకుని తిరుగు. చెప్తావా చెప్పావా? ఏడా ఏడా తినని ఏడా చెప్పు. మేము కోసం మాకు బి ఆకలేస్తుంది, వస్తాం. ఆమెతోనే ఉన్నా నేను కూడా. అన్న ఫోన్ పెట్టే అన్న, ఏం మాట్లాడతావు వేస్ట్ వాళ్ళతో? ఫోన్ పెట్టే.
ఒర్రకు అన్న బెన్నీకి ఫోన్ చేయి, ఏం చెప్తాడు చూద్దాం. ఇప్పుడు ఆమెకు చేసి ఆన్ చేసి ఎందుకు? ఆహా ఆయన ఒకసారి ఏం చెప్తాడు నాకు తెలియాలి కదా. ఒక్కసారి అన్న చెయ్యన్న ప్లీజ్ అన్న. అరే వద్దు, మళ్ళీ ఆమెకు చేసి క్లారిటీ వచ్చేసింది మళ్ళీ. ఒక్కసారి ఏం చెప్తాడు నాకు కూడా తెలియాలి కదా. సరే నేను మాట్లాడతా. ఎన్ని రోజులు అయింది తెలుసు, ఎప్పటికి వారం అయిపోయింది. నాకు ఫోన్ చేసి సరే నేను చేస్తా, నేనే మాట్లాడతేటి ప్లీజ్ అన్న. ఇగో కెమెరా నువ్వు పట్టుకొని నేను మాట్లాడతా. నా ఫోన్ లోకి వెళ్ళి చేయకు మళ్ళా. నీ ఫోన్ ఇప్పుడు ఎవరి ఫోన్ నుంచి చేసినా నేనే మాట్లాడాల్సింది కదా అన్న. ఇప్పుడు సాయికి కాల్ చేసి కాల్ పెట్టి సరేనా? సాయికి కాల్ చేయాలా? సాయికి కాల్ చేసి నేను నా ఫోన్ లోకి వెళ్ళి ఫోన్ చేయకొద్దు, మాట్లాడతలేదు అంత ఎందుకు డైరెక్ట్ ఆయనకి నేను మాట్లాడతాను. నేను చేసిన అరే వద్దు, నా ఫోన్ లోకి వెళ్ళి ఫోనే పోద్దు అని చెప్పినా నీకు. సరే అన్న నా గురించి అన్న ప్లీజ్ ఏం చెప్తాను. హలో ఏడును చెప్పు కదా. ఏడును బెని కాళ్ళు ఉన్నారా? అట్లానా? నీతో మాట్లాడతలే కదా, నువ్వు ఆన్సర్ ఇయ్యకు వంశీ ప్లీజ్. అట్లానా? అడగడంలో తప్ప. ఇప్పుడు పెట్టు ఫోన్ అంత ఖాళీ పిల్లి వేస్ట్ గా ఆడు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు బెన్ని? నాకు అర్థమైతలే. ఇప్పుడు ఆమెతో బయట ఉన్నావు కదా, అందుకే మాటలా తినడానికి పోయారు కదా. ఈడొక బట్ట ఆడొక బట్ట. ఆమె ఒక మాట మాట్లాడుతూ నేను ఒక. సరే సరే బెన్ని, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇగో పైసలు అడిగినప్పుడు ఇచ్చినావు కదా, థ్యాంక్ యూ అంటున్నా. వస్తాడు బరాబర్ వస్తారు. సరే నేను థ్యాంక్ యూ చెప్పడానికి కాల్ చేసిన, అర్థమవుతుందా? మళ్ళా రేపు కొడతాం రాబాయ్ పైసలు అని చెప్పు. కొట్టేసాం, తీసుకోమని చెప్పు. మాట్లాడుతా థ్యాంక్ యూ చెప్పక అని చెప్తున్నా. ఇంత సిగ్గులేదా నీకు? మళ్ళీ థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నావు? మళ్ళీ రేపు ఇస్తావా పైసలు? సర్కాయిజం చేస్తాం మేము, నీతోనే చేయాలి అవన్నీ మేము. బరాబర్ వస్తా. వస్తాడు బరాబర్ రాట్లే. మాకు అవసరం కూడా లేదు, అర్థమవుతుందా? మీ ఫోన్ థ్యాంక్ యూ చెప్పడానికి చేసిన అంతే. అవసరం లేదు, అది పెట్టుకో నువ్వే. రేపు కొట్టేస్తాం మేము. దావత్కి వచ్చినప్పుడు వెల్కమ్ డ్రింక్ తీస్తావు దావు. అరే వద్దురా ఇవన్నీ మాటలు. అన్న ఒకసారి నీ ముఖం చూపావా? ఏ యాంగిల్ నుంచి సెట్ అనిపిస్తున్నావు? కదా చూసి అంటది. అయ్యా అన్న ఇదేం స్టోరీ అన్న? ఐరేస్ వీళ్ళిద్దరు ఎప్పటి నుంచి తిరుగుతుర్రు అన్న? ఇది న్యాయమేనా అసలు? ఐరేస్ నీ పేరెంట్ మొక్కుని ఇట్లా కోస్తే అర్థమైందా? ఎక్కువ చేసినావు అనుకో చెప్తున్నా ఇప్పుడే. అసలు ఆమె వచ్చినప్పటి నుంచి గొడవలు బాగా నాటకాలు చేస్తారు వీళ్ళు. మాటలు కూడా చూసినావా ఎట్లా? మాటలు బి చేంజ్ అయిపోయింది. ఆమె చూసినావా ఎట్లా తయారు ఎట్లా వస్తుంది? నువ్వు వేస్ట్ అయ్యా ముంగట. నేను కూడా రెడీ అవ్వాలా? రేపటికి అందుకే మాట చెప్పాలన్నా. రెడీ అయితే ఎవరైనా ఫిదా అయిపోతారు, మనకు అట్లా ఉండదు. నేషనలే మేము. నువ్వు నేషనలా? ఏందన్నా ఐరేస్ ఎట్లా ఆమె తీపిచ్చేద్దామన్నా? ఐరేస్ వద్దు ఓన్లీ వన్స్ చెప్ప ఓన్లీ వన్స్. ఐరేస్ నిన్న వదిలేదే లేదు తెలుసా? గలీజ్ దచ్చి పెడతాది చూడండి. తట్టుకుంటున్నా అంతే, అంతే చూపించలేకపోతున్నా. ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయినా అనుకో, బొమ్మ బ్లాస్ట్ అయిపోతావు. ఐరేస్ వద్దు, మాతో పెట్టుకోకు. కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. గుడ్డిగాడిపి ఎక్కువ చేస్తుంది చూసిన. ఇప్పుడు అంతోనే పుట్టి మధ్యలో వస్తున్నాడు, వచ్చి ఏదేదో నాటకాలు చేస్తుండు.
ఆడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు మెల్లగా మనతో నుండి చాయ్ చాయ్ తాగే టైంకి ఉంటాడు, తినే టైంకి ఉంటాడు, అన్ని తింటాడు, పోయి మళ్ళీ చెప్తాడు కదా. నేను కూడా మస్తు నోటీస్ చేస్తా అన్న ఇవన్నీ. ఏమైనా తెచ్చినామనుకో గాయస్ మెల్లగా అటు ఇటు 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 చూస్తాడు, సీదా వస్తాడు, తింటాడు, మళ్ళీ అంటాడు, ఆయనకి అన్ని ఎక్కిస్తాడు. ఈమె అంటాడు స్నేక్ అని, కరెక్ట్ ఆడు స్నేకే ఆడు. కానీ గాయస్ ఒక మాట చెప్పాలా, గ్రూప్ లో యూనిటీ ఎంత పెట్టుకుంటే అంత మంచిగా నడుస్తా, కానీ ఇక్కడ యూనిటీ లేదు ఏం లేదు. కొత్త అమ్మాయి వచ్చిందనేసి వంశీకి బెన్నర్కి కొమ్మలు వచ్చేసినాయి. అర్థమైతలే, నన్ను దూరం పెట్టేస్తున్నారన్న గలీజ్ గా. అయిపోదాం, మనం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. చేద్దాం వాళ్ళకు ఉంది గాయస్ బెన్నర్ పక్క వద్దా ఎట్లా సపోర్ట్ చేస్తా చూడ, మీరు చూస్తున్నారు రొట్టి. ఈ ఛానల్ అన్ని ఛానల్ సపోర్ట్ చేస్తుంటాయి మీకు చూడు. సో గైస్ బాగా అనిపిస్తుంది. ఏడవక్ పోనీ అన్న ఫుల్ ఏడ్ చేసిన ఆల్రెడీ. ఉంది ఎందుకు టెన్షన్? ఉంది కాదు, నెక్స్ట్ వీడియో పోస్ట్ అవుతుంది చూసుకోండి. అది కూడా బెన్నర్ రైడర్ 46 ఛానల్ లా. ఆయనకి తెలియకుండా అయితే చేసిన, నేను వదిలేదే లేదు. ఆ వీడియో పోస్ట్ అయినాక అర్థమవుతుంది, అప్పుడు అర్థమవుతుంది నాతో. ఆ గుడ్డిగా లెక్కలు తెలుస్తుంది అల్లనే చూడండి. అప్పుడు మాకు సపోర్ట్ చేసాను, ఇప్పుడు పోయి మళ్ళీ ఆయనకి సపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే గైస్ బీ రెడీ ఫర్ నెక్స్ట్ వీడియో. ఎందుకంటే బెన్నర్ రైడర్ 46 మీరే తిడతారు పక్కా తిడతారు చూడు, మీరే తిట్టాలని. నాకు బెన్ని చిన్నప్పటికి ఫ్రెండ్స్ మేము ఇద్దరం. నాకు బెన్నికి ఏం లేదు యాక్చువల్లీ, ఇక చిన్నగా ఈమెతో గొడవ వచ్చింది. ఆ గొడవ మామూలుగా ఈమె వల్లనే మొత్తం స్టోరీ అయింది, ఈమె గురించి అయింది అంతా. అక్కడికి వెళ్ళి నేను బెన్నీతో ఎక్కువ మాట్లాడతలేను. మధ్యలో ఉండి ఏమేం చేస్తావు నువ్వు రేపు చూడండి, మీరు రేపు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. అర్థం అవ్వడం కాదు, తెలిసిపోతుంది ఏందో అనేసి. మీరు కామెంట్ చేయరు దాని గురించి. సో గైస్ మీరైతే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే ఖాళీ అనుకోండి, క్రేజీ చెప్పకుండా అయితే చేసినాం. వీడియో పడిన తర్వాత హీరో మాట్లాడతాడు నాతో, అప్పుడు మనం మాట్లాడొద్దాన్ని, అప్పుడు ఇగ్నోర్ చేయాలి. మనం మాట్లాడొద్దు, అప్పుడు మేమేం మాట్లాడడం గైస్. మనకు సంబంధమే లేనట్టే ఉన్నాం, మనకేం సంబంధం లేదు అసలు. మనకేం వాళ్ళు ఎంజాయ్ చేసినప్పుడు ఒకవేళ వీడియో చూసాడు వచ్చినా అనుకో గుడ్డి అని మీద నొప్పుదాం మనం. సో గైస్ అట్లనే చూసాను నేను. బాయ్.